సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేని. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాం. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధాన అంశాలేంటో చూద్దాం. జేఎన్టీలో పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి ఎన్నికల ప్రక్రియ ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. ఇక విజయనగరం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పూసపాటి అదితి గజపతిరాజుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వర్కర్స్ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేశారు. ఇక నిలమల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి లోకం మాధవ్ ఈ ప్రచారాన్ని నిర్వహించారు. దీనిలో ప్రధానంగా తీసుకుంటే పోస్టల్ బ్యాలెట్స్ అనేటువంటి ఎన్నికల ప్రక్రియ అనేది ఈ రోజు రెండవ రోజు జేఎన్టీయూ యూనివర్సిటీలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే జాయింట్ కలెక్టర్, ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో కార్తీక్, ఈ యొక్క ఎన్నికలు అనేది ఏ విధంగా జరుగుతున్నాయి అన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి వాటి కూడా దగ్గరుండి ఆ పరిశీలన చేస్తారని మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్ చూసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కార్తీక్ అన్ని రకాల చర్యలను ఏర్పాటు చేస్తూ, అంటే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లను వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్స్ అనేటువంటి ఎన్నికలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ పార్టీ నేతలు కూడా దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎవరున్నారో పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా జరుగుతోంది అని చెప్పి వారు కూడా పరిశీలన చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎవరికి వారు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో కూడా తమకు అది ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు. ఇక రెండవ వారు తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి విజయనగరం నియోజకవర్గం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పూసపాటి అదితి గజపతిరాజును ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ అదేవిధంగా వర్కర్స్ కూడా ఈరోజు కలిసి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తారు. ఆమె గెలుపుకు అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి వారంతా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అదితి గజపతిరాజు కూడా తమకు అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు, తను కానీ గెలిచినట్లయితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి కూటమి అభ్యర్థులైనటువంటి తనను అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కలిసి టప్పలైన్ కూడా గెలిపించాలని చెప్పి ఆమె అభ్యర్థించారు. ఇక నిలమల నియోజకవర్గం తీసుకున్నట్లయితే పూసపాటిరేగ మండలంలో ఈరోజు కూటమి అభ్యర్థి అయినటువంటి లోకం మాధవి ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి అనూహ్యమైనటువంటి స్పందన లభించిందని మనం చెప్పుకోవచ్చు. ఈమె కూడా నిలమల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి తనకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి లోకం మాధవి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ప్రచారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రం తీసుకున్నట్లయితే చంద్రబాబు ఈరోజు నంద్యాల జిల్లాలోని పాణ్యంలో ఒక ప్రజాగలం సభలో ఈరోజు ఆయన ప్రసంగించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిపై చాలా విమర్శలు గుప్పించారని మనం చెప్పుకోవచ్చు. పట్టాదారు పాస్ పుస్తకంపై కూడా జగన్ ఫోటో వేసుకొని ఇదంతా కూడా ఒక ఇది చేస్తున్నారని చెప్పి ఆయనపై విమర్శలు గుప్పించారు. అదేవిధంగా గతంలో కోడికత్తి, అదేవిధంగా ఇప్పుడు గులకరాయి నాటకాన్ని కూడా ఆడారని చెప్పి ఇదంతా కూడా ఒక ఈ జగన్ని తరిమి కొట్టాలి, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. మరింత విశ్లేషణ అందించడానికి నిలమల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు మరింత విశ్లేషణ అందించడానికి మన స్టూడియోకి రానున్నారు. ఆ విశ్లేషణ ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం.
సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కాకలపూడి శ్రీనివాసరాజు మన స్టూడియోకి వచ్చారు. శ్రీనివాసరాజు గారు నమస్తే. శ్రీనివాసరాజు గారు, మీరు రాజకీయ అరంగేటం ఎప్పుడు చేశారు? మీరు ఇంతవరకు అలంకరించినటువంటి పదవులు ఏంటి? నేను 1999 జనరల్ ఎలక్షన్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. ఆ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు మా తండ్రి గారు అకాల మరణం చెందిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేరుగా రావడం జరిగింది. మొట్టమొదటిగా నేను భోగాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నామినేట్ చేయబడ్డాను. కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా నియోజకవర్గంలో, అప్పుడు భోగాపురం నియోజకవర్గంలో, భోగాపురం మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకి చేదోడు వాదోడుగా ఉండడం వలన అది తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. 2002లో విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నామినేట్ చేయబడ్డాను. బ్లాక్ కాంగ్రెస్ 1 అధ్యక్షుడిగా, అదేవిధంగా విజయనగరం జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్గా నేను పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి సాంబశివరాజు గారు, బొత్స సత్యనారాయణ గారు, వాసిరెడ్డి వరదరామారావు గారు, వీరందరి నేతృత్వంలో నేను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పనిచేస్తూ అనతి కాలంలోనే జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా నేను గుర్తింపు తీసుకోవడం జరిగింది. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఎప్పుడు చేరారు? అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏ విధంగా ఉండేది? అది 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి మధ్యలో చాలా సన్నిహిత వారికి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఒక 4-5 నెలల తర్వాత వారిని కలవడం జరిగిందండి. కలిసిన తర్వాత అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో వారిని ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని కొంచెం స్థాయి తగ్గించి చూడడం అనేది నేను కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తే, రాజకీయ ప్రయాణం చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి చేరువ కావడం జరిగింది. అప్పట్లో అంటే 2010 ఎర్లీ 2010లో విజయనగరం జిల్లా నుంచి కానీ, శ్రీకాకుళం జిల్లా నుంచి కానీ ఎవరు కూడా వారికి సన్నిహితులు కానీ, ఎవరు అనుచరులు కానీ ఉండేవారు కాదు. విశాఖపట్నం జిల్లా నుంచి మాత్రం పెద్దలు కొండల రామకృష్ణ గారు, సబ్బోహరి గారు లాంటి పెద్దలు, అదేవిధంగా 2-3 ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండేవారు. విజయనగరం జిల్లా నుంచి నేను ఒక్కడనే వారికి అనుచరుడిగా అప్పట్లో. శ్రీనివాసరాజు గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మీరు ఒక వైసీపీ ఎక్కువగా ప్రాధాన్యత తీసుకొని పార్టీని అహర్నిశలు శ్రమించి పనిచేస్తారు. ఈ నేపథ్యంలో అతని నుంచి ఏమైనా సరే మీకు ఇబ్బంది కలిగిందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమైనా ఇబ్బంది కలిగిందా? లేకపోతే నెల్లిమర్ల స్థానిక ఎమ్మెల్యే నుంచి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలోకి మీరు చేరాల్సి వచ్చింది? మంచి క్వశ్చన్ మీరు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కానీ వారికి ఏ విధమైన సమాచారం కావాల్సి వచ్చినా అప్పట్లో వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేను పూర్తి స్థాయిలో పార్టీకి సర్వీస్ చేసేవాడిని, పార్టీకి సేవలు అందించేవాడిని. నా అవసరం అనుకునే దగ్గర నేను ముందు ఉండేవాడిని. అదేవిధంగా వారు కూడా, అంటే మీకు చెప్పాలంటే 2012 సంవత్సరంలో భోగాపురం ఏరియాలో నేవీ వాళ్ళు భూసేకరణ చేయడానికి వచ్చినప్పుడు కానీ, 2015లో అదే భూమి మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భూసేకరణకి అప్పుడు ప్రభుత్వం భూములు తీసుకోవడానికి వచ్చినప్పుడు కానీ రెగ్యులర్గా వారికి టచ్లో ఉండేవాడిని. హైదరాబాద్లో వారికి అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు చెప్తూ వారి సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవండి. నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక టాప్ మోస్ట్ లీడర్ మీరు. అవునండి. ఈ నేపథ్యంలో పార్టీని ఎందుకు వేడాల్సి వచ్చింది? దానిలో ఉన్న అంతర్యం ఏంటంటారు? అసలు ఏంటి ప్రధానమైనటువంటి కారణం? 2014లో ఎన్నికల ముందు ఒక 3-4 నెలల ముందు వారు మమ్మల్ని పిలవడం జరిగింది. హైదరాబాద్ రమ్మని పెద్దలు సాంబశివరాజు గారిని, నన్ను, అప్పటి ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజీ రంగారావు గారిని పిలిచి 2014లో అసెంబ్లీ టికెట్ దగ్గర ఏదైతే సాంబశివరాజు గారు కోరుకున్నారో, సురేష్ బాబు గారిని అభ్యర్థిగా నిలబెడదాం అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నేరుగా క్వశ్చన్ చేశారు. నీకు ఇవ్వకపోయినా పర్వాలేదా, నువ్వేమన్నా
సాంబశివరాజు గారి కుటుంబానికి నువ్వు మద్దతు ఇస్తావంటే డెఫినెట్గా నేను వారికి చెప్పడం జరిగింది. సార్ మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, మన పార్టీ అధికారంలోకి రావాలి, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను మీరు మంచి గుర్తింపు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నేను వచ్చాను కాబట్టి నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నాకు ఇవ్వండి అని నేను డైరెక్ట్గా 1-to-1 వారిద్దరిని మీ ఇద్దరే మాట్లాడుకున్నాం. అక్కడ మూడో వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సాంబశివరాజు గారు కానీ సుజయరాంగారావు గారు కానీ బయటికి వెళ్ళిపోయారు. మా ఇద్దరు 1-to-1 మాట్లాడుకోవాలని బయటికి వెళ్ళిపోయారు. మీ ఇద్దరు మాట్లాడుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఇవ్వాల్సిన గుర్తింపు నాకు ఇవ్వండి అని చెప్పాను. వారికి సురేష్ బాబుకి మద్దతు ఇస్తానని చెప్పాను. అదేవిధంగా నేను ఆ రోజుల్లో అభ్యర్థిగా నేను పక్క తప్పుకోవడం సాంబశివరాజు గారి ఫ్యామిలీ కోసం మనం అది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళగల కారణం ఏంటంటారు? అంటే నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించడానికి మీరు వెళ్తున్నారా? అదే చెప్తాను. 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మధ్యలో జరిగిన సంభాషణలు ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరు లేరు కాబట్టి నేను నేరుగా ఇప్పుడు చెప్పినా కూడా అది అతిశయోక్తి కింద ఉంటుంది. డెఫినెట్గా వారు నన్ను ఎప్పటికప్పుడు పాదయాత్ర సుదీర్ఘంగా సాగుతున్న పాదయాత్రలో కానీ నెల్లిమర్ల అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని నన్ను వారు అడగడం, నా తాలూకా సూచనలను సలహాలు ఇచ్చి స్థాయి అని కాకపోయినా నేను సూచనలు ఇచ్చాను. ఈ విధంగా వీరైతే బాగుంటుంది, వీరైతే బాగుంటుంది. దానికి అనుగుణంగా ఆ రోజున బడికొండ అప్పలనాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అది బడికొండ అప్పలనాయుడు గారికి కూడా తెలుసు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు అందుబాటులో లేకపోవడం అనేది మొట్టమొదటిగా అందరికీ ఇబ్బంది. నాకులాంటి సూపర్ సీనియర్స్ మన విజయనగరం జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటిదాకా పనిచేసినటువంటి సీనియర్లందరికీ కూడా వారు అందుబాటులో లేకుండా పోయారు. ముఖ్యమంత్రి గారు కానీ వారి కార్యాలయంలో ఉన్న సిబ్బంది కానీ సీనియర్లు ఎవరికి అందుబాటులో లేకపోవడం, బయట జరుగుతుందంతా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం, తెలిసినా కూడా దానికి దిద్దుబాటు చర్యలు చేయకపోవడం, ఇటువంటి అనేక అంశాలు ప్రస్తావన మనం చేయొచ్చు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని సుమారు 10,000 ఓటర్లు మీరు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో వైసీపీకి ఎంత మేర నష్టం చేకూరే అవకాశం ఉందంట? డెఫినెట్గా నష్టం జరిగింది కదండి. నేను ఎప్పుడైతే రాజీనామా చేశానో అనేక మంది ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వదిలి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్లో మిగిలిపోయిన నాయకులు ఎవరో కూడా మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి నెల్లిమర్ల నియోజకవర్గం లేదు. ఇది నేను స్పష్టంగా చెప్పగలను. ఏదో మొక్కుబడి కోసం, ఏదో ప్రలోభాల కోసం, ఏదో ఇంకో వేరే ఆశించో లేకపోతే బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండి వారందరూ పార్టీలో ఉన్నారే తప్ప మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి పరిస్థితి నెల్లిమర్ల నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులే కాదు కార్యకర్తలు కూడా ఈ రోజున చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి, బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి తాలూకా అవసరాలను బట్టి లేదంటే బయటికి ఓపెన్గా బయటకు వచ్చి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండబట్టి మొత్తం మీద ఏదైతే ఉంది మనస్ఫూర్తిగా 2019లో ఏ విధంగా పనిచేశారో అంత సామర్థ్యంగా అంత శ్రద్ధగా పనిచేసే పరిస్థితి ఈ రోజున నెల్లిమర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. భోగపురం విమానాశ్రయం అనేది నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. అవునండి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా అక్కడ జరిగింది. భోగపురం విమానాశ్రయం సంబంధించి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా జరిగింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం అంటే మీకు 2015లో అది ఉద్యమం ఏదైతే యాజిటేషన్ స్టార్ట్ అయిందో నేను అప్పుడు కన్వీనర్గా అప్పుడు గవర్నమెంట్కి ఎగనిస్ట్గా నేను పనిచేసాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొందరితో కలిసి హైకోర్టులో కేసులు వేసాం, స్టేలు పట్టుకొచ్చాం, అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. పోలీస్ కేసులు సుమారు 180 మంది మీద 11 పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. 160 మంది మీద పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. అదేమైందంటే ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎవరైతే ఇక్కడ ఉద్యమం చేశారో, ఏ నాయకులైతే ఉద్యమం చేశారో సొంతంగా ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పోలీస్ కేసులు ఎదిరించి నిలబడ్డారు, వాళ్ళు ఎవరిని కూడా రివ్యూ చేసిన పరిస్థితి వైఎస్ఆర్ గవర్నమెంట్లో లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీకు అక్కడ పనిచేసిన ఎవరైతే నాయకులు కానీ సర్పంచులు కానీ ఎవరిని కూడా కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటి, ఏ విధంగా పరిష్కారం చేయాలి అన్నది చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారి సమయంలో చంద్రబాబు గారు వచ్చి భోగపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. మళ్ళీ దాన్ని తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి భోగపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. కానీ ఒక్కడుగు కూడా అంటే ఆ విమానాశ్రయ పనులు ఒక్కడుగు కూడా కాలేనటువంటి పరిస్థితి. అదే నేను చెప్తాను. విషయంపై నేను చెప్తాను 2700 ఎకరాల్లో అప్పట్లో ఒక కమిటీ వేసి అధికారులు రైతులతో నేరుగా ఒక కమిటీ వేసి రేట్లు ఏదైతే ఎకరానికి ఎంత రేట్ అని ఫిక్స్ చేద్దామని అనుకునే దానికి మేము ఆ రోజున సహకారం చేయలేదు.
అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులు మమ్మల్ని విజ్ఞప్తి చేసినా కూడా మేము పట్టించుకోలేదు. మేము నమ్ముకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవడం వలన చాలా ఇబ్బంది పడ్డాం, చాలా లాస్ అయ్యారు కూడా. అక్కడ రైతులు కూడా లాస్ అయ్యారు. ఎందుకంటే సుమారు 28 ఎకరాలు 28 లక్షల నుంచి ఒక గ్రామం 33 లక్షల వరకు అక్కడ రేటు ఫిక్స్ చేశారు. రైతులు ప్రమేయం లేకుండా రేటు ఫిక్స్ చేశారు. అదే నిజంగా ఆ రోజుల్లో వారు అశోక్ గజపతిరాజు గారు సూచనల ప్రకారం కానీ అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ సూచనల ప్రకారం ఒక కమిటీని అప్పటి నుంచి తాడేపల్లి నుంచి ఒక కమిటీ వస్తుందని కూడా మేము పట్టించుకోలేదు. ఎందుకు ఒక పార్టీని నమ్ముకున్నాం కాబట్టి మనం వాళ్ళతో కూర్చోకూడదన్న ఒక ఆలోచనతో మేము పార్టీని నమ్ముకుని ఉండిపోయాం. అదే కనుక వచ్చిన అధికారులు కానీ కూర్చుని ఉండేలాగా ఉంటే ఎకరానికి 40 లక్షలు 50 లక్షలు కూడా వచ్చి ఉండేది. చాలా వ్యత్యాసం కదండి. సుమారు 2700 ఎకరాలు అంటే అంత వ్యత్యాసం కదా. ఆ డబ్బంతా కూడా రైతులు నష్టపోయినట్లు లెక్క. మరి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 వచ్చిన తర్వాత రైతులు కూర్చోబెట్టాలి కదా, రైతుల నాయకులను రైతులు ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టాలి కదా. ఒక్కరోజు కూడా రివ్యూ జరగలేదు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆఫీసర్స్ అవనివ్వండి, లేదంటే వేరే అప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా వ్యవహారాలు చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవనివ్వండి, రావడం ఎక్కడో ప్రైవేట్ రిసార్ట్లో కూర్చుని వాళ్ళందరూ కూడా ఏదో ఇంటర్నల్గా ఏదో మీటింగ్లు పెట్టుకుని వెళ్ళేవారు తెప్పించి, కానీ స్థానికులను ఏ రోజు కూర్చోబెట్టి ప్రభావం పడే అవకాశం ఉందంటారా వైసీపీకి? డెఫినెట్గా మన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే క్లియర్గా కనిపించింది. అక్కడ కౌలువాడలో ఎంపీటీసీ 2 సర్పంచులు తూడము కౌలువాడ సర్పంచులు 200 మెజారిటీ మీద గెలిచిన తర్వాత అక్కడ 600-700 ఓట్లతో అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీ ఓడిపోయింది కూడా. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ వచ్చినట్లయితే మీరు ఒక 100 కార్లు వేసుకొని వెళ్ళేవారు. ఆయనకి ఆహ్వానం అంటే సందడి వాతావరణంలో ఉండేదండి. డెఫినెట్గా ఉండేది. ఎందుకంటే వారు శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు కానీ ఇంకెక్కడికి వచ్చినప్పుడు కూడా మీ అందరూ కూడా ఫాలో అయ్యి అప్పట్లో పెద్దలు సాంబశివరాజు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నవనాపు బ్రదర్స్ కానీ నాయకులందరూ ఇక్కడ ఇష్టమైన నాయకుడిని మీరు ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందా అంటారు? నేను వదులుకోలేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను వదులుకుంది. మీకు అర్థమైందా? నేను ఏనాడు కూడా ఆయనతో మనం నడిచిన 12-13 సంవత్సరాల్లో కూడా నాకు సొంతానికి ఆర్థికంగా కానీ లేదంటే ఇంకోటి నాకు ఒక్క సాయం చేయమని నేను అడగలేదు. వాళ్ళు మనల్ని వదులుకున్నారు తప్పించుకొని నేనేనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా అంతటి నేను దూరం చేసుకోలేదు. ఇది నేను స్పష్టం చేయగలను. వాళ్ళు ఎందుకు దూరం చేసుకున్నారంట? అది వాళ్ళని అడగాలి ఎందుకు దూరం చేసుకున్నారనేది. చాలా క్రియాశీలకంగా పనిచేసేవారు కదా వైసీపీలో. క్రియాశీలకమైన వ్యక్తి ఒక టాప్ మోస్ట్ లీడర్. అంతే కదండి. మీరు మిమ్మల్ని ఎందుకు వదులుకున్నారంటారు? మరి వాళ్ళు చెప్పాలండి. వాళ్ళు చెప్పాలి. గౌరవించాలి. పార్టీకి పనిచేసిన నాయకుల్ని గౌరవించాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉండాలి. అదేవిధంగా వైసీపీ జనసేనలోకి మీరు చేరినప్పుడు మీతో పాటు అంటే మీరు జనసేనలోకి చేరారు, మీతో పాటు మీ అనుచరులందరూ కూడా వెళ్ళారా? అందరూ వచ్చారండి. అసలు ఏం చేస్తారు? అందరూ వచ్చారు. ఇంకా చాలా మంది టచ్లో ఉన్నారు, కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు మరి చేర్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎలక్షన్స్ ఇంకొక వారం రోజులు ఉన్నాయి. అదేవిధంగా కూటమి అభ్యర్థి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఓటు బదలాయింపు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? అంటే అక్కడ జనసేనకి కేటాయించారు. అవునండి. ఆ నియోజకవర్గం లోకం నాగమాధవి గారు అక్కడ పోటీ చేస్తారు. అవునండి. ఈ నేపథ్యంలో ఓటు బదలాయింపు అంటే అక్కడ సైకిల్ గుర్తుపై అందరికి కూడా నిరక్షరాస్యులు అవనివ్వండి ఎవరు కూడా సైకిల్ గుర్తు అంటేనే వాళ్ళకంతా అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయాలి. ఆ ఓటు బదలాయింపు జరిగే అవకాశం? లోకం మాధవ్ గారు గత 1-2 సంవత్సరాల కాలంగా ఆవిడ నెల్లిమర్ల నియోజకవర్గంలో పోటీ చేసే ఉద్దేశంతో ఆవిడ ప్రతి గ్రామం టచ్ చేస్తున్నారు, ప్రతి వీధి ఆవిడ టచ్ చేస్తున్నారు. వారిని అప్పుడే నియోజకవర్గ ప్రజలు కూడా ముఖ్యంగా మహిళలు అయితే అందరూ కూడా ఆవిడని ఓన్ చేసుకున్నారు. మా సొంత ఆడపడుచుగా ఆవిడకి ఈ రోజున అన్ని గ్రామాల్లో కూడా నీరాజనాలు పలుకుతున్నారు. అందువల్ల ఓటు బదలాయింపు అనేది నాకు తెలిసిన మటుకు 80-90% తెలుగుదేశం ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఓటర్స్ అందరూ కూడా వారికి గాజు గ్లాస్కి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని నేనైతే విశ్వాసంతో ఉన్నానండి. ఎందుకంటే మాజీ మంత్రి గారు ఎవరైతే పెద్దలు నారాయణ స్వామి నాయుడు గారు అవనివ్వండి, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంగారాజు గారు అవనివ్వండి, ఇంకొక నియోజకవర్గ పెద్దలు కంది చంద్రశేఖర్ గారు, ఇటువంటి నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు రవి గారు, అదేవిధంగా ఆనంద్ గారు, ఇటువంటి నాయకులు అందరూ కూడా చాలా వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని చెప్పి అంటే ఇక్కడ దీనికి సంబంధించి కూటమికి సంబంధించి జనసేనకి టికెట్ వచ్చింది. టీడీపీ నాయకులకు టికెట్ రాలేని పరిస్థితుల్లో కొంత సమయం వరకు కూడా అసహనంతో ఉన్నటువంటి డెఫినెట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు అది కలుపుకొని వెళ్తున్నారా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే ఆశించి నియోజకవర్గంలో వర్క్ చేసుకుంటారో సడన్గా వాళ్ళకి రాదు, వేరే అభ్యర్థికి వచ్చిందనగానే ఆ మాత్రం డిసాటిస్ఫాక్షన్ అనేది న్యాచురల్గా ఉంటుంది. కానీ అవన్నీ కూడా సర్దుమణిగినాయి అంటే వారందరూ కూడా
మాధవ్ గారిని వాళ్ళందరూ కూడా ఓన్ ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేస్తూ విస్తృతంగా ప్రచారాల్లో అందరూ ఏ ఏరియాలో కూడా ఆ మండల నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిలమర్ల నియోజకవర్గంలోని ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవునండి. ఆ సమస్యలపై వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో దృష్టి సారించలేదని చెప్పి అవునండి. ఎలాంటి సమస్యలు ఇప్పుడు మీకు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు పూసపాటరాయిగా భోగాపురం మండలాలు, తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. పారిశ్రామిక కాలుష్యం చాలా ఎక్కువ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా తాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువ తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా తాగునీటి సమస్య కూడా మనకి ఉన్నదండి. ఎందుకంటే తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా సెలినిటీకి గురవుతుంది. సముద్రం నీరు వస్తుంది. డెఫినెట్గా మీకు చంపావతి పరివాహక ప్రాంతాలు కానీ, అదేవిధంగా అక్కడ గోస్తని భోగాపురం మండలానికి సంబంధించి గోస్తని పరివాహక ప్రాంతాలు అంటే గుడివాడ, తూడం వైపు గ్రామాలు కానీ, ముఖం అయితే డైరెక్ట్గా ఉందనుకోండి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే భవిష్యత్తులో మనకి ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఇది మీరు మంచి కోసం వేశారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎర్రనాయుడు గారు కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండేటప్పుడు కొన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. వారు తెచ్చిన పథకాలు ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి. మిగిలిన గవర్నమెంట్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ లేవు. మెయింటెనెన్స్ ఉండాలి. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి. అవన్నీ కూడా రేపు ఎన్డీఏ గవర్నమెంట్లో మనం రేపు విజయం సాధించిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటికి మెయింటెనెన్స్ ఏ విధంగా తీసుకురావాలి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఏ విధంగా అవన్నీ కూడా చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలండి. ఎందుకంటే భవిష్యత్తులో మనకి భోగాపురం పూసపాటరాయి మండలాలకి తాగునీటి సమస్య చాలా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక కాలుష్యాన్ని కూడా మనం నివారించవలసిన అవసరం కూడా ఉన్నదండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మేము విమానాశ్రయ బాధితుల తరఫున మేము చూసేటప్పుడు కూడా ఏంటంటే అంత సమర్థవంతమైనటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మనకు రావట్లేదు. అది మనం ఎందువల్ల మనం కామెంట్ చేయలేం. కానీ ఇవన్నీ కూడా ఒక విజన్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రావాలి. మనకి ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయండి. అదేవిధంగా ప్రజాప్రతినిధుల్లో కూడా అవేర్నెస్, మనం మంచి చేయాలనే తలంపు ఉన్న నాయకులు ఉండాలి మనకి. మనం దురదృష్టవశాత్తు అటువంటి నాయకులు మనకి ఎక్కడ జిల్లాలో. శ్రీనివాసరాజు గారు, నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని చూసుకున్నట్లయితే విజయనగరం పార్లమెంట్ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కలిసి అప్పలనాయుడు గారి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, మీ అందరితో ఎలా సమన్వయపరుచుకుంటూ ఆయన రెగ్యులర్గా అందరితో టచ్లో ఉన్నారండి. కలిసి అప్పలనాయుడు గారు కూడా ఒక మేధావి వర్గానికి చెందినటువంటి నాయకుడు, బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకుడు. ఆయన కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన ఇచ్చర్ల నియోజకవర్గం చెందినవాడైనా కూడా పూర్వం నుంచి ఎర్రనాయుడు గారితో పాటు సాన్నిధ్యంగా ఉన్న నాయకుడైనా, ఆయన కూడా విజన్ ఉన్నటువంటి నాయకుడైనా డెఫినెట్గా ఆయన మంచి మెజారిటీతో విజయం సాధిస్తారండి. నేను చెప్తున్నా, ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఫండింగ్ సోర్సెస్ ఉన్నాయో అటువంటి వాళ్ళు ఉంటేనే మనకి రేపొద్దున నిధులు తెచ్చుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నా అభిప్రాయం. నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారు పోటీ చేస్తారు, ఎంపీ అభ్యర్థిగా కలిసి అప్పలనాయుడు పోటీ చేస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో ఇంకా సైకిల్ గుర్తు కోసం చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి సైకిల్కి వేయాలి, ఎమ్మెల్యే అభ్యర్థి చూసుకున్నట్లయితే గ్లాస్కి వేయాలి. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం, ఒక గ్యాప్, ఇదే తేడా ఏ విధంగా జరిగే అవకాశం? జనసేన ప్రచారం అంతా కూడా దాని మీదే ఉంది. వాళ్ళకి అవేర్నెస్ ఏ విధంగా చేస్తారు? దాని మీద ఉంది. ఎందుకంటే ఏదైతే గాజు గ్లాస్ గుర్తుందో నేను చెప్తున్నాను కదా, నాగమాధవ్ గారు 1 year 2 years నుంచి ఆవిడ విస్తృతంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం వలన తర్వాత ఏంటంటే జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా గత 4 రోజుల్లో చేస్తున్న ప్రచారం కూడా గుర్తు కోసమే ప్రచారం చేస్తున్నాడు. గాజు గ్లాసు గుర్తు నెల్లిమర్ల నియోజకవర్గంలో పూర్తిగా కింద స్థాయిలోకి చేరిందనే నా అభిప్రాయం. మాధవి గారు చూసుకున్నట్లయితే జనసేన పార్టీలో మీరు క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి. అవునండి. అయితే మీరు ఈ ఎన్నికల్లో మీ ఎన్నికల సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ వారం రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? ఇవి మీరు చెప్పినట్టు సింబల్ ఒకటి మనం ఆవిడ 10వ వరుసలో వచ్చారండి ఆవిడ. అందుకని ఏంటంటే ఈ డెఫినెట్గా అందరికీ కూడా ఈ వారం రోజులు ఏదైతే వారం 8 రోజులు ఉందో ఈ వారం 8 రోజుల్లో కూడా ఏంటంటే ప్రచారం చేసింది అంతా కూడా కేవలం సింబల్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలని ఉద్దేశిందో దాని మీదే ప్రస్తుతం అందరూ కూడా ఫోకస్ చేసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ మార్చినటువంటి ఏదైతే విధి విధానాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోమని మేము చెప్తున్నాం. కింద లెవెల్లో కార్యకర్తలందరికీ అదే చెప్తున్నాం. మనం ఎక్కడ ఏ విధంగా ప్రచారం చేయాలి, బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకు ఓటర్స్ ఉన్నారు, అందుకే మనకి వలస వెళ్ళే ఎవరు ఎక్కువ ఉంటారు కాబట్టి నెల్లిమర్ల నియోజకవర్గంలో మొత్తం 4 మండలాల నుంచి చాలామంది విశాఖపట్నంలోని ఉపాధి కోసం కానీ వ్యాపారం కోసం విశాఖపట్నం, విజయవాడ దూర ప్రాంతాల వారు ఉంటారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా పోలింగ్ ముందు రోజు కల్లా వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఈ వేసవకాలం దృష్ట్యా ఎర్లీ మార్నింగ్ పోలింగ్ ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందు రోజు రాత్రి వచ్చి వాళ్ళందరినీ ఓటింగ్ రామని మనం కోరుతున్నాం. పోలింగ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు? అదే పోలింగ్ మేనేజ్మెంట్ అండి. ఈ విధంగా చేసుకోవాలి మనం. ఎందుకంటే ముందు రోజు వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసి రప్పించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మనం 7 గంటలకల్లా బూత్ దగ్గర ఉండేలాగుంటే ఫస్ట్ ఓటింగ్ 10 లోపు మనకు మ్యాక్సిమం ఓటింగ్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ 11 గంటల నుంచి 3 గంటల వరకు కొంచెం మందకొడిగా సాగిన 3 గంటల నుంచి మళ్ళీ మనం పూర్తయ్యే లోపు మనకి ఎక్కువ మందికి ఒక 80%, 85%, 90%కి వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. టీడీపీ జనసేన సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని సూపర్ 6 హామీలు ఉన్నాయి. అవునండి. వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు? పూర్తిగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారండి. ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి కోత కోసుకుంటూ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ కోత కోసుకునే పథకాలు అనర్హుడిగా పెట్టాలనుకుంటే ఎంతోమంది అనర్హులు అయిపోయారు. లిస్టుల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ కట్ అయిపోతూ ఉన్నారు. అవన్నీ కాకుండా అర్హుడని ప్రతి ఒక్కరిని కూడా మనం వారికి సంక్షేమ పథకాలు అందించాలి. అర్హుడిని ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టోని అమలు చేయడంలో కూడా రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ వీరందరూ కూడా ఆ కోఆర్డినేషన్ మిస్సింగ్ అవ్వకుండా చేసుకుంటే బాగుంటుంది. ఏదైతే ఆశలు పెట్టుకుని వాళ్ళు ఎన్డీఏ కూటమికి ఓటేస్తారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టోకి గల వ్యత్యాసం ఏంటంటారు? సీనియర్ నాయకుడిగా క్లియర్గా కనిపిస్తుంది కదండి. మీకు పెన్షన్ దగ్గరే 3,500 2 విడతలు చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో ఆల్రెడీ ఏప్రిల్ నుంచి మనం పెంచడం జరిగింది. జూలై 1వ తారీఖు నాటికి 7,000 ఇస్తామని క్లియర్ కట్గా మనం చెప్తున్నాం. ముందే హామీ ఇచ్చాం కదా. 7వ తారీఖు నాటికి 7వ నెల 1వ తారీఖు నాటికి 7,000 ఏదైతే వచ్చిందో వాళ్ళకి అర్థమైపోద్ది కదా, ఎక్కడ మాట తప్పకుండా మనం ఇచ్చామని చెప్పేసి. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అవే సంక్షేమ పథకాలు ఇస్తే ఇది శ్రీలంక తయారైపోతుంది, ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో అదే వచ్చింది కదా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా చక్కగా ఉందండి. ఎందుకంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వైసీపీ మేనిఫెస్టో కంటే. అవునండి. ఇప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టోలో చాలా ఎక్కువ మొత్తంలో ఉచితాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెట్ మీ క్లారిఫై. మీరు జనసేన సంబంధించి మీరు ఏమన్నా నేను చెప్తాను. ఇప్పుడు ఎప్పుడు కూడా బడ్జెటరీ సపోర్ట్ ఉంటుందండి. ఇప్పుడు కూడా అక్కడ ఏదైతే మనకి క్యాపిటల్లో కూర్చునే ఆఫీసర్లు అందరూ సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో సమర్థులైనటువంటి క్యాబినెట్ మంత్రులు, సమర్థులైనటువంటి సలహాదారులు ఉంటే ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది రాదండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను మీకు, బడ్జెటరీ సపోర్ట్ ఇది ఎన్ని లక్షలు మనకి ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో మనం ఈ విధంగా మనం డబ్బును మనం తెచ్చుకొని సంక్షేమ పథకాలు కిందకి అందించాలి. రెవెన్యూ జనరేషన్ మీద దృష్టి పెట్టాలి. రెవెన్యూ జనరేషన్ అనేసరికల్లా ట్యాక్సుల రూపంలో అనేవ్వండి, ఏదైతే ఎక్సైజ్ పాలసీ నుంచి రావనివ్వండి, అదేవిధంగా శాండ్ నుంచి రావనండి, మైనింగ్ పాలసీ నుంచి రావనండి, ఏదైతే కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి డబ్బులు వస్తాయో అన్ని రకాలుగా డబ్బులు ఏదైతే వచ్చాయో ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా పక్కదారి పెట్టాయి. అది నేను క్లియర్ కట్గా మీకు చెప్పగలను. డబ్బు వచ్చింది గవర్నమెంట్కి, డబ్బు ఖజానాకి రాలేదు, పక్కదారి పట్టాయి. అంతే కదా. ఎటు వెళ్ళిందంటారు డబ్బు అంతా? మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా, నిరక్షరాస్యని అడిగినా చెప్తాడు. ఏమవుతుందో చూస్తారు కదా మీరు. డిజిటల్ పేమెంట్ లేని వైన్ షాపులు ఎక్కడ ఉంటాయండి భారతదేశంలో? ఈ రోజు మన ఫుట్పాత్ మీద ఒక ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళి మనం 4 ఇడ్లీలు ఒక దోశ తిన్నామంటే అక్కడ డెఫినెట్గా మూలలో ఒక స్కానర్ ఉంటుంది. పేటీఎం, ఫోన్పేదో స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసుకుని 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు స్కాన్ చేసుకుంటాం. లిక్కర్ షాప్ దగ్గర లేదు కదా, డిజిటల్ పేమెంట్ లేదు కదా. డబ్బులు ఇస్తే కానీ అక్కడ లెక్కర్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినట్టు? అంటే ముఖ్యమంత్రి శాండ్ పాలసీ మీరు తీసుకోండి, శాండ్ పాలసీ తీసుకోండి. మనం అంతలక్క మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాంధ్రలో కాదు, గోదావరి జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ ఎక్కడ కూడా శాండ్ పాలసీ అనేది ఎక్కడ లేదు కదండి. శాండ్ తాలూకా మైనింగ్ అంతా ఎక్కడికి వెళ్ళింది, డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఎవరినడిగినా చెప్తారు. మీకు ఆదాయం అంతా వచ్చిన ఏదైతే ఇన్కమింగ్ వచ్చిన బడ్జెటరీ సపోర్ట్, రెవెన్యూ జనరేషన్ అయిన డబ్బు అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖజానాకి వెళ్తే డెఫినెట్గా అదే సరిపోతుంది. అంటే చంద్రబాబు వస్తే సంపద సృష్టిస్తారు, ఈ ఇచ్చే ఉచితాలని ఇచ్చే అవకాశం ఉందని అంటారు. అంతే కదండి. సంపద సృష్టించడానికి సీనియర్ నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి సృష్టించలేదు అంటారు. ఎలాగే సంపద సృష్టించలేదు అని మీరే అంటున్నారు. సంపద సృష్టించారు. సృష్టించిన సంపద ఖజానాకి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళిందా అన్నది పక్కదారి పట్టింది ఎవరికీ తెలియదు. అది ఎవరికీ తెలియదు. లోగుట్టు పెరుమాళ్ గారు కానీ ఎవరికీ తెలియదు. అందుకని ఏంటంటే మీకు ఖజానాకు వచ్చింది అనుకోండి డబ్బు అంతా కూడా ఏ మంత్కి ఎంత ఎక్కడెక్కడైతే రెవెన్యూ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి అంత వస్తుంది చూసుకోవటం, డిస్పర్స్మెంట్ కిందకి వెళ్తుందా లేదా అనేది అప్పుడు చేసుకోవచ్చు.
డెఫినెట్గా అది చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదండి. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175కి 155 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు జనసేన పార్టీ సంబంధించి మీ స్థానాలు ఎన్ని వచ్చే అవకాశం ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నారు? 21 స్థానాలు గెలుస్తామండి. జనసేన నుంచి 21 స్థానాలు గెలుస్తామండి. గెలిచే అవకాశం మంచి అభ్యర్థులు ఉన్నారు, అందరూ కూడా సీనియర్లు ఉన్నారండి. అంటే సీట్ల కేటాయింపులో చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు సీట్ల కేటాయింపులో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. అంత మేర గెలిచే అవకాశం లేదని చెప్పి అసంతృప్తి అయితే లేదండి. నాకు తెలిసిన మటుకు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా జనసేన కేటాయించిన సీట్లు అసంతృప్తి అయితే లేదండి. డెఫినెట్గా లేదు నాకు తెలిసిన మటుకు. ఎందుకంటే మీరు అనకాపల్లి నుంచి కొంతల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ నాయకులు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఎక్సైజ్ రకరకాల పోర్ట్ఫోలియోలు చేసి సీనియర్ మినిస్టర్ ఆయన చేశారు. అక్కడ పేలా గోవింద్ గారు అక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు మా నెల్లిమర్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు అందరూ, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సిన్సియర్గా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో మీకు వచ్చినట్లయితే మీకు ఎలాంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది? నాకు ప్రత్యేకంగా గుర్తింపు అంటే అది మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారండి. ఒకటి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఏనాడు కూడా నాకు ఈ పదవులు కావాలని నేను ఏనాడు కోరుకోలేదు. ఎందుకంటే మీకు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను చాలా ఉన్నతమైన పరిస్థితిలో ఉండేవాడిని. నెల్లిమర్ల నియోజకవర్గంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ. నేను అవన్నీ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం నేను పనిచేయడం జరిగింది. 2014 ఎన్నికలప్పుడు నాకు అవకాశం రాకపోయినా కూడా సాంబశివరావు గారికి ఇమ్మని నేను అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఆ రోజే చెప్పాను, నేను మీరు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మంచి గుర్తింపు ఇవ్వండి అని మనం చెప్పాము. వారు ఏ కారణాల వల్ల అయితేనేమి మనకి అవకాశం రాలేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంటుందండి. వారు ఆలోచించుకుని ఏ విధంగా గుర్తింపించారు. అంటే ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. అవునండి, అవునండి. కరోద్ బాంగరాజ్ కానివ్వండి, కంది చంద్రశేఖర్ ఉన్నారండి, ఇంకా ఆల్మోస్ట్ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. దీంట్లో మరి మీకు ఏది అంటే ఏ పదవి వచ్చే అవకాశం ఆశిస్తున్నారు? మేము ఏది ఆశించినా కూడా జనసేన పార్టీ నుంచి వెళ్తాం తప్పించి, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మనం కోరంగా అంటే కూటమి కదా సార్, జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి. కూటమైనా కూడా కూటమిలో ఎన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది? నెల్లిమర్ల నియోజకవర్గానికి ఎక్కువ మంది ఉన్నారు. డెఫినెట్ గా మీకు ఏది వచ్చే అవకాశం? అందరికీ సమన్యాయం వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన సమయం కాదు, సందర్భం కాదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ కూటమి గవర్నమెంట్ అయిన తర్వాత, ఫార్మేషన్ అయిన తర్వాత వాళ్ళ స్థాయిలో అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు తప్పింది. ఇందులో ఎవరు ఒకరికొకరు పోటీ అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి ఆలోచన కూడా ఎవరికి లేదండి. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎన్నికలపైన ఉన్నదే. వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని మనం అది మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదని. నెల్లిమర్ల నియోజకవర్గంలో మరో ప్రధానమైనటువంటి సమస్య జూట్ పరిశ్రమ. 100%. ఆ జూట్ పరిశ్రమ ప్రభుత్వాలు మారుతున్నా సరే అది పరిష్కారం కానటువంటి పరిస్థితి. మీరు మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు జనసేన నుంచి మీ అభ్యర్థి? పారిశ్రామిక రంగం గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మన విజయనగరం జిల్లాకు సంబంధించి జూట్ మిల్ కార్మికులే కాకుండా ఫెరలైజ్ కంపెనీస్ మనకి మన జిల్లాలో ఉన్నాయి. పూర్తిగా ఈ 5 ఏళ్ళలో కూడా ఫెరలైజ్ కంపెనీస్ అన్నీ కూడా వరుసగా మూతపడిపోయినాయి. వాటికి సెపరేట్ పవర్ టారిఫ్ ఇవ్వాలి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మనకు ఉన్నటువంటి అన్ని ఎలా ఫెరలైజ్ కంపెనీలు అన్నిటి కూడా సెపరేట్ పవర్ టారిఫ్ ఇచ్చి చాలా చక్కగా అన్ని కంపెనీలు నడిచేవి. అదేవిధంగా జూట్ మిల్లు అన్నీ చక్కగా నడిచేవి. షుగర్ ఫ్యాక్టరీస్, భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీకి సెపరేట్గా ఆ రోజున ప్యాకేజెస్ అవి ఇచ్చి చక్కగా నడిపించారు. ఈ పారిశ్రామిక రంగం అంతా కూడా విజయనగరం జిల్లాలో కుదేలైపోయి పూర్తిగా కార్మికులందరూ రోడ్డు మీద పడిపోయారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో గవర్నమెంట్ మారిన వెంటనే ఇవన్నీ కూడా చర్చిస్తారా? నెల్లిమర్ల నియోజకవర్గం సంబంధించి చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తారు? డెఫినెట్గా అండి. ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదు 100%. మేము అది చేసి తీరుతాం. జూట్ మిల్ సమస్య కాకుండా మీకు ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్, ఏదైతే ఇండస్ట్రీస్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు ఉన్నాయో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో 70% లోకల్ ఇవ్వాలని చెప్పేసి, లోకల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవోని ఇవ్వాలందరూ కూడా పక్కన పెట్టి ఉంచారు. ఈ రోజున మన అన్ని మండలాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఒక బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న యువకులందరూ కూడా ఉన్నారు. వారు ఎవరికి కూడా ఈ రోజున ఉపాధి లేదు, అడిగిన పాపం లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు.
మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున జనసేనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం ఒక ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి మంచి ఉద్యోగాలందరూ కూడా స్థానికులందరికీ కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం, డెఫినెట్గా తీసుకుంటాం. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందంటారా? 100%. ఏం 100% 1,00,000 ఓట్లు ఏదైతే మెజారిటీ అక్కడ ఆశిస్తున్నారు, గెలుపు అక్కడ పక్కన పెట్టండి, మెజారిటీ అక్కడ మెజారిటీ కోసమే చూస్తున్నారు. నాకు కూడా చాలా సన్నిహితులు ఉన్నారు, అక్కడ మండలాల్లో సన్నిహితులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మాకు బంధుత్వాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఏరియా అంతా కూడా. వాళ్ళందరూ డెఫినెట్గా అక్కడ గెలుపు అనేది పక్కన పెట్టేసి ఈ రోజున పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజారిటీ రావడం కోసమే అందరూ కూడా కృషి చేస్తారు. అంటే గతంలో రెండు ప్లేసుల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్. అవునండి, అప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి. అవునండి. ఇప్పుడు వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థి కూడా చాలా బలంగా ఉన్నారని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. 2019కి దీనికి ఏ విధంగా ఉండబోతున్నారు? 2019కి 2024కి చాలా తేడా వచ్చింది. ప్రజల్లో ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. ప్రజలు ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, ఒకసారి అవకాశం ఇమ్మని వాళ్ళు అడిగారు, మనం ఇచ్చాము. అవి వైఎస్ఆర్ గవర్నమెంట్ని మనం చూసాము. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే మనం ఇక్కడ స్థానికంగా ఎవరింట్లో వాళ్ళు ఉండే పరిస్థితి కూడా మనకు కనపట్లేదు. అందుకోసమని కూటమి గవర్నమెంట్కి డెఫినెట్గా మనం సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు అధ్వాన్న స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అవనివ్వండి, ఈ రాష్ట్రాన్ని ఆదుకునేవాడు సమర్థులైనటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజలందరూ కూడా కొత్త నిశ్చయానికి వచ్చారు. ఎందుకంటే ఆయన సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కౌలు రైతుల కోసం వాటి కోసం ఖర్చు పెట్టడం చూశారు. నిస్వార్థంగా ఉన్నాడు ఆయన ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. మరి అది ఆ వ్యత్యాసం చూస్తారు కదండి. అప్పుడు తెలియకపోవచ్చు ప్రజలకు 2019లో భీమవరంలో కానీ గాజువాకలో తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఆయన దగ్గర నుంచి చూశారు. ఆయన కూడా ఇంకా చేరువుగా ప్రజల్లో కలిసిపోయాడు. డెఫినెట్గా ఆయనకి మంచి మెజారిటీ అక్కడ ఇస్తారు, అందులో నో డౌట్. ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి నాకు వేరే కొద్ది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా క్లోజ్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంతే తప్పించి కొత్తగా వచ్చాను. మొన్నే కలవడం ఆయన బయట చూడడం కూడా మొన్న నాతోల్స్ మీటింగ్లో చూసాము, కలిసాము. ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత కలుస్తాం. సన్నిహిత సంబంధం ఉన్నది. అంటే ఆయన కూడా నచ్చారు నాకు. నాతవలసలో మీటింగ్ ఏ విధంగా జరిగింది? ప్రచార సభ ఏ విధంగా జరిగింది? చాలా చక్కగా జరిగిందండి, చాలా చక్కగా జరిగింది. చాలా భారీ స్థాయిలో ఊహించిన దానికన్నా అనూహ్యమైన ప్రతిస్పందన అక్కడ ప్రజల్లో కనిపించింది. ఎలాంటి హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు? ఇదేనండి ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నాం, నిరుద్యోగ యువత డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజున చూస్తున్నాం కదా, యువకులను ఏ విధంగా మనం ఆ వయసులో ఉన్నటువంటి వారి తాలూకా సామర్థ్యాలని మనం వినియోగించకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఏదైతే కష్టపడి చదువుకున్నటువంటి ఆ యంగ్ జనరేషన్ తాలూకా ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ తాలూకా కఠినంగా వాళ్ళు ఎలాగైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించుకోవాలి, సమాజం కోసం ఉపయోగించుకోవాలి. అది ఎక్కడ జరుగుతుందండి ఈ రోజున? యువకులకి ఎలా ఉన్నారండి? యువకులకి ఎటువంటి అవకాశం లేదు, ఉపాధి అవకాశం లేదు, కష్టపడి పని చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు, ఉద్యోగాలు లేవు. ఏదన్నా కష్టపడి ఏదన్నా ఒక చిన్న సొంతంగా ఏదైనా చేసుకుందాం అనుకున్నా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేదు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. చవక రకమైన పనికిమాలిన మద్యాలు సప్లై చేస్తున్నారు. ఏమవుతుందండి? మనం సమాజం కోసం ఉపయోగించుకోవాల్సిన యువత అంతా కూడా ఈరోజు చెడు మార్గంలో గెలుపడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చివరిగా శ్రీనివాసరాజు గారు చెప్పండి, దీనికి సంబంధించి అంటే నెల్లిమర్ల నియోజకవర్గంలోని రేపు ఇంకో వారం రోజుల సమయం ఉంది. మీరు అంటే టీడీపీ నాయకులతోని మీరు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులతో సమన్వయపరుచుకుంటూ లోకం మాధవ్ గారిని గెలిపించడానికి ఎలా కృషి చేస్తున్నారు? టీడీపీ నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మీరు చెప్పినట్టు నియోజకవర్గ ఇన్ఛార్జి బంగారాజు గారు కానీ, పెద్దలు ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి నాయుడు గారు కానీ, కంది చంద్రశేఖర్ గారు కానీ, అక్కడ అప్పలనారాయణ గారు కానీ, ఇక్కడ చూస్తే రవి గారు కానీ, ఆనంద్ గారు కానీ, పూసపాటరేగ మండలంలో నారాయణ స్వామి నాయుడు గారు, తర్వాత చిన్ననాయుడు గారు, తమ్మునాయుడు గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా విస్తృతంగా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. వారందరం కూడా ఏంటంటే ఏదైతే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అదంతా పూర్తి స్థాయిలో జరగాలని వారు కూడా వారి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. ఈ మధ్యన మేము రెగ్యులర్గా కలుస్తున్నాం, మళ్ళీ రేపేలో కూడా మళ్ళీ కలుస్తాం. కలిసి ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఓపెన్గా మీతో డిస్కస్ చేయలేను. తక్కువ సమయం ఉన్నా కూడా మేమందరం కలిసికట్టుగా 13వ తారీఖు ఎలక్షన్స్ కోసం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలోని
తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులతో సమన్వయపరుచుకుంటూ విజయానికి చేకూరే విధంగా అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పి జనసేన పార్టీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు గారు చెప్తున్నారు. సిద్ధం యుద్ధం కార్యక్రమం ఎంతతో సమాప్తం. నమస్కారం.